వెల్కమ్ టు అభయం ప్రజల ఏపీ న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్ అడ్డతీగల మండలం కోనలో పంచాయతీ ఎంపీపీ పాఠశాల కోనలోవ ఎందు వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి బి అర్జమ్మ కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత విద్యార్థులు పాటలు, డాన్సర్స్తో అదరగొట్టారు. తర్వాత సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మంచి నైపుణ్యం గల ఉపాధ్యాయులు ఉన్నారని చెప్పారు. నేటి బాలలే రేపటి పౌరులని, అందరూ బాగా చదువుకుని టీచర్స్కి, తల్లిదండ్రులకి, గ్రామానికి మంచి పేరు ప్రతిష్టలు తెస్తారని కోరారు. తర్వాత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కెవి రాఘవులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు చాలా బాగున్నాయని, మంచి అనుభవజ్ఞులైన టీచర్స్ ఉన్నారని, చదువుతో పాటు అనేక కల్చరల్ యాక్టివిటీస్ చేస్తున్నారని, ప్రతి జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలను ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించి కోనలోవా గ్రామంలో ఉన్నటువంటి 5+ పిల్లలు 12 మంది విద్యార్థులకు 1వ తరగతిలో చేర్పించుకున్నట్లు చెప్పారు. తర్వాత SA2 పరీక్షల్లో ప్రథమ మరియు ద్వితీయ స్థానాలు పొందినటువంటి విద్యార్థులకు సర్పంచ్ గారి చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి బి అర్జమ్మ, SMC చైర్మన్ వెంకటలక్ష్మి, దొంగబాబు, రమణ, విద్యార్థులు, తల్లిదండ్రులు, పెద్దలు, అంగన్వాడీ టీచర్స్ మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఎంపీపీ పాఠశాల కోనలోవ నందు యాన్యువల్ డే వార్షికోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుందండి. మరి ప్రతి సంవత్సరం కూడా యాన్యువల్ డే అని కాకుండా స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, నెహ్రూ జయంతి, గాంధీ జయంతి, అదేవిధంగా డాక్టర్ అంబేద్కర్ జయంతి జరుపుకోవడం జరుగుతుందండి. ఇలా ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవడం వల్ల ఏమిటంటే పిల్లల్లోని మానసిక స్థితి మెరుగుపడుతుంది. అదేవిధంగా ఉత్సాహంగా, ఉల్లాసంగా, జాయ్ఫుల్గా వాళ్ళు చదువు అనేది నేర్చుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా బడి మానకుండా రావడానికి దీనికి దోహదపడుతుందండి. మరి అంతేకాకుండా పిల్లల్లో ఉన్నటువంటి అంతర్గత శక్తులు మరి వెలికి తీయడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదం చేస్తూ ఉంటాయి. వాళ్ళ యొక్క టాలెంట్స్, ఇన్నేటివ్ ఎబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల, అంటే డ్యాన్సులని, ఆటల పోటీలని, తర్వాత డ్రాయింగ్ కాంపిటీషన్స్ అని ఇటువంటి అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందండి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు జరగడం వల్ల ప్రభుత్వ బడి పట్ల ప్రతి ఒక్కరికి కూడా ఒక నమ్మకం ఉంటుంది. తర్వాత ప్రభుత్వ బడులు అనేక కార్యక్రమాలు, ఇటువంటి నృత్యాలు, అదేవిధంగా యాక్టివిటీస్ చేస్తానికి నమ్మకం కలిగి ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా ఇక్కడ పంపించడానికి ఇటువంటి కార్యక్రమం దోహదం చేస్తాయి. మరి ఈ సంవత్సరం మేము UTF ద్వారా కానీ, అంటే రాష్ట్ర సంఘం UTF పిలుపు మేరకు, అదేవిధంగా జిల్లా పిలుపు మేరకు మేము ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేయడం జరిగింది. మరి ఇక్కడ కోనల పరిధిలో మాకు 12 మంది విద్యార్థులు ఉన్నారు. 12 మంది విద్యార్థులను కూడా మరి పాఠశాలలో చేర్చుకోవడం జరిగిందండి. కాబట్టి మరి మరొకసారి అందరం కూడా మన ప్రభుత్వ బడి యొక్క మరి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను.